అసలు ఈ బాక్సింగ్ డే అంటే ఏంటి? చాలా కాన్ఫిడెంట్‌గా బాక్సింగ్‌ని సెలబ్రేట్ చేసే డే అనుకున్నారు కదా! అక్కడే మీరు కూల్ కేక్‌లో కాలేశారు. అసలు ఈ బాక్సింగ్ డే అంటే ఏంటో నేను మీకు క్లారిటీగా చెప్తా వినండి. బాక్సింగ్ డే అంటే గుద్దుకోవడం, తన్నుకోవడం కాదు. ఇది మీరు తెచ్చుకోవాల్సిన క్లారిటీ. అలానే ఈ బాక్సింగ్ డే అనేవాడు మనం మోస్ట్‌లీ క్రికెట్ కామెంటరీలోనే వింటుంటాం. అండ్ ఈరోజు క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చే రోజు కూడా. ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్‌కి. బట్ ఇది స్పోర్ట్స్ ఆర్ గేమ్‌కి సంబంధించిన రోజు కూడా కాదు. మరి ఇంకేంటి అంటారా? ఈ బాక్సింగ్ డే అనేది ఒక అన్బాక్సింగ్‌కి సంబంధించిన రోజు అన్నమాట. అర్థం కాలేదుగా? జస్ట్ వెయిట్, ఐ విల్ క్లారిఫై. పూర్వం కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, యూకే, కెనడా, అమెరికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఇలా కొన్ని కంట్రీస్లో ఉండే యజమానులు, రాజులు వాళ్ళ దగ్గర పనిచేసే కార్మికులకు, శ్రామికులకు అండ్ రాజ్యంలోని పేదవాళ్లకు క్రిస్మస్ పండుగ సందర్భంగా పండుగ అయిపోయిన నెక్స్ట్ డే అంటే 26 డిసెంబర్ రోజున బహుమతులు ఇచ్చేవారు. వాటిని ఇచ్చేటప్పుడు బాక్సుల్లో ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ రిపీట్ అవడంతో ఇలా గెస్చర్ కాస్త వాళ్ళ కల్చర్ అయిపోయింది. అలానే తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అండ్ దానికే వీళ్ళు పెట్టుకున్న పేరే ద బాక్సింగ్ డే. అండ్ ఈ బాక్సింగ్ డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఆస్ట్రేలియాలోని ఎంసీజీ స్టేడియంలో ఒక టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్ని వేల మందితో ఆ స్టేడియం హోరెత్తిపోతుంది కూడా. ఇలా ఈ బాక్సింగ్ డే క్రికెట్కి ఆస్ట్రేలియా హ్యూజ్ క్రేజ్ ఉంటుంది. ఇలా ఈ బాక్సింగ్ డేకి అండ్ క్రికెట్కి బాండ్ సెట్ అయింది అనమాట. అంతేగా బాక్సింగ్ డే అనేది పోరాటం కాదు, జస్ట్ పండుగ. కానీ క్రికెట్ మాత్రం పోరాటమే పండుగ. వాహ్, ఏం చెప్పాను.